47లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ 43లోనే సుభాష్ చంద్రబోస్ అండమాన్‌లో ప్రకటించారనేది మొట్టమొదట అక్కడ ప్రకటించబడింది. దేశం యొక్క స్వాతంత్ర్యం గురించి అనేది. ఎక్కడైతే స్వాతంత్ర్య సమరయోధుల్ని జైళ్ళల్లో పెట్టి నరమానవుడు భరించలేనంతగా నరకం పెట్టారో ఆ ప్రాంతం నుండి ఆయన మొట్టమొదటిగా దేశానికి స్వాతంత్ర్యం లభించింది అని డిక్లేర్ చేశారు. ఆ ప్లేస్ నుండినే డిక్లేర్ చేయబడింది అనేది ఈరోజు సురేష్ గారు చెప్పే వరకు కూడా నాకైతే తెలియదు. మరి ఎవరికి తెలుసో నాకు తెలియదు. చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు సురేష్ గారు రావటం అనేది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక్కదానితో కూడుకుని లేదు. ఒకదాని నుండి ఒకదానిలోకి ప్రవహిస్తుంది ఇది ప్రవాహం అనేది. అన్నింటినీ కలుపుకొని మరి పత్రిసి దాన్ని ఎక్కడ ఉపయోగించదలుచుకున్నారో ఆయనకి సంబంధించిందది. కానీ ఒక్కటి ఆగిపోయింది అంటే, ఒక ప్రాంతం ఆగిపోయింది అంటే అక్కడితో ఆ బ్రిడ్జ్, ఆ ప్రవాహం కట్ అయిపోతుంది. ఆగిపోతుంది. ప్రవహించలేదు. కాబట్టి నేను సురేష్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన చాలా సహృదయంతో దీంట్లోకి రావడం అనేది జరిగింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మన టీమ్ ఎంతగా సహకరిస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ కోసం నేను చెప్పలేను. ఎంతగా వాళ్ళని వాళ్ళు ధారపోస్తున్నారంటే నేను చెప్పలేను. అంతగా వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు నేను ఫలానా అనేది మర్చిపోయారనమాట. వాళ్ళ దృష్టిలో దేశం ఒక్కటే ఉంది వాళ్ళ దృష్టిలో. అట్లా పని చేస్తున్నారు దీని గురించి. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ టీమ్‌కి. వస్తున్నటువంటి మాస్టర్స్ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోతున్నారు. దేశం అనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. దేశం అంటే ఏమిటి అనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోతున్నారు. ఆ మాస్టర్స్‌కి కూడా నేను ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇంతమందిని మనకి కలిపి పట్టి ఉంచటం అంటే జీసస్ క్రైస్ట్ చెప్పారు ఒకసారి. ఏమనంటే, కంచె లోపల ఉన్న గొర్రెల కంటే కూడా కంచె దాటిన గొర్రెని నేను ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పేసి. ఎందుకంటే అది సిద్ధపడింది. అన్నిటికీ కూడా కంచెలో ఉందంటే అది ప్రొటెక్షన్‌లో ఉన్నట్టు. కంచె దాటింది అంటే ఇంక తనని తాను ఏసేసుకుంది. ఇంకా ఏ అనుభవం వచ్చినా సరే, ఏ ఛాలెంజ్ వచ్చినా సరే తను ఫేస్ చేసి తీరాలన్నమాట. ఎవ్వరు ప్రొటెక్ట్ చేయటానికి అక్కడ ఎవ్వరు ఉండరు. తనకి తనే ఉండాలి. అటువంటి కంచె దాటినటువంటి గొర్రెల్ని ఫ్రీ విల్ అనే పదాన్నిచ్చి వాళ్ళని కాయటం అనేది, వాళ్ళని ఒక దారిలో నడిపించటం అనేది పత్రిసారికే చెల్లుతుంది. ఇంకెవరి వల్ల కాదు అసలు.